ప్రేమికుల రోజు సందర్భంగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ల కొత్త పోస్టర్ విడుదల. కాంతా నుండి విడుదలైన భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్. కథ నచ్చితే అమ్మమ్మ పాత్రకైనా సిద్ధమే అంటోంది రష్మిక. మహేష్ బాబు విడుదల చేసిన రాబిన్హుడ్ సాంగ్. ప్రేమికుల రోజు సందర్భంగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ విడుదల. కథానాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి రానున్న పాన్ ఇండియా చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ సినిమా ఇప్పటికే ముగింపు దశకు చేరుకోగా మిగిలిన చిత్రీకరణను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక, బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే తొలి గీతాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాటను బయటకు వదిలేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఆ ప్రేమ గీతాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను నెట్టింట పంచుకుంది. అందులో పవన్, నిధి రొమాంటిక్ లుక్లో చూడముచ్చటగా కనిపించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబోతున్న ఈ సినిమాలో పవన్ ఓ యోధుడిగా అలరించనున్నారు. పంచమి అనే యువరాణిగా నిధి కనువిందు చేయనుంది. ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి. కాంతా నుండి విడుదలైన భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కాంతా. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మాతలు. సముద్రఖని కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని శుక్రవారం ఈ చిత్రంలోని భాగ్యశ్రీ బోర్సే లుక్ని విడుదల చేశాయి సినీ వర్గాలు. 1950ల నాటి కాలాన్ని ప్రతిబింబిస్తూ మద్రాస్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది. మానవ సంబంధాలు, సామాజిక సంక్షిప్తాలని ఆవిష్కరించే ఓ గొప్ప కథ ఇదని సినీ వర్గాలు తెలిపాయి. కథ నచ్చితే అమ్మమ్మ పాత్రకైనా సిద్ధమే అంటున్న రష్మిక. కథ తనకు నచ్చితే 2 పిల్లల తల్లిగా నటించడానికైనా వెనకాడనంటోంది అందాల తార రష్మిక. గతేడాది పుష్ప 2తో హిట్ కొట్టిన ఆమె ఆ జోరులోనే తాజాగా ఛావా సినిమాతో తెరపైకి వచ్చింది. ఇందులో సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయ్ పాత్రలో కనిపిస్తూ ప్రశంసలు అందుకుంటున్న రష్మిక మాట్లాడుతూ, నేను జీవితాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోను. కెరీర్ పరంగా నన్ను ఏదో ఒక దైవిక శక్తి ముందుకు నడిపిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. కథ మనకు అనుగుణంగా ఉండాలంటే జీవితం చాలా కష్టంగా మారుతుంది. కానీ ఆ కథను నడిపించడంలో నేను ముఖ్య భాగం అనుకునే సినిమాలు వచ్చినప్పుడు పాత్ర ఏదైనా అంటే 2 పిల్లలు తల్లైనా ఆఖరికి అమ్మమ్మ పాత్ర అయినా నాకు పట్టింపు లేదు. కథ నన్ను ఉత్తేజపరిస్తే చాలు. నేను ఆ సినిమాలో ఏమి చేస్తున్నాననే దానితో సంబంధం లేదు. ఎప్పుడూ వ్యూహాత్మకంగా చిత్రాన్ని ఎంపిక చేసుకోను. ప్రస్తుతం అదృష్టవశాత్తు గొప్ప చిత్రాల్లో భాగం కావాల్సి వస్తోంది. ఇలా అనుకోకుండా ఎంచుకున్న చిత్రాలే ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. వారందరూ నా పనిని ఇష్టపడుతున్నారంటే నేను అన్నీ సరిగ్గా చేస్తున్నాననే అర్థమంటూ తన మనసులోని మాటల్ని బయటపెట్టింది రష్మిక. మహేష్ విడుదల చేసిన రాబిన్హుడ్ సాంగ్. 90s కాలం నాటి ఓ చిన్నోడు ప్రేమలో పడ్డాడు. లిటిల్ హార్ట్స్, రస్నా మొదలుకొని అప్పటి రకరకాల బ్రాండ్స్ని గుర్తు చేసుకుంటూ గమ్మత్తైన ఓ ప్రేమ పాట అందుకున్నాడు ఆ ప్రేమికుడు. మరి ఆ పాట విన్న ప్రేయసి ఎలా స్పందించిందో తెలియాలంటే రాబిన్హుడ్ చూడాల్సిందే. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ఇది. వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని వేరెవర్ యూ గో అంటూ సాగే పాటని
ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం హీరో మహేష్ బాబు సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. గుచ్చి గుచ్చి చూడొద్దే అంటూ మొదలయ్యే ఈ పాటని కృష్ణకాంత్ రచించగా జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.